హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ శివకుమార్ని. అందరూ బాగున్నారా? సో నేను ఈరోజు మీకు ఒక సింపుల్గా ఈజీగా ఇంట్లో ఉండే మిల్క్ తోటే ఫేస్ ఎలా క్లెన్స్ చేసుకోవాలో చూపిస్తాను. మనకు ఒక్కొక్కసారి ఫంక్షన్ సడన్గా ఎక్కడికన్నా వెళ్ళాలి అని అనుకుంటే పార్లర్కి వెళ్ళే టైం కూడా ఉండదు. అలాంటప్పుడు ఈజీగా మనకి ఇంట్లో దొరికే మిల్క్ తోటి ఎలా క్లెన్స్ చేసుకోవాలో నేను ఈరోజు చూపిస్తాను. దానికి కావాల్సింది ఏంటంటే ఒక కాటన్ బాల్, మనకి ఇంట్లో దొరికే మిల్క్ అండ్ ఆ రెండు ఉంటే చాలా చక్కగా మీరు నీట్గా ఫేస్ని క్లెన్స్ చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, చూద్దామా? ముందుగా మనకు కావాల్సింది పచ్చిపాలు. ఆ పాలు కొంచెం చల్లగా ఉంటే బాగుంటుంది, మన ఫేస్ కూడా చాలా రిలాక్సింగ్గా ఉంటుంది. సో తర్వాత ఇది ఒక ఫేషియల్ టిష్యూస్ అనమాట. మనం పార్లర్లో యూస్ చేస్తారు చూడండి, ఆ టిష్యూస్. ఒకవేళ ఈ టిష్యూ కనుక మీ దగ్గర లేకపోయినట్లయితే కాటన్ని యూస్ చేసుకొని మీరు క్లీన్ చేసుకోవచ్చు. నా దగ్గర అయితే ఇవన్నీ ఉన్నాయి కాబట్టి నేను దీన్నే యూస్ చేస్తాను. మీరు కాటన్ బాల్ని యూస్ చేయొచ్చు. ఓకేనా అండి? ముందుగా మనం పాలను తీసుకొని ఈ ఫేస్ అంతా ఈవెన్గా అప్లై చేసుకోవాలి. మొత్తం ఫేస్ అంతా కవర్ అయ్యేలాగా అప్లై చేసుకోవాలి. ఆ తర్వాత మనం ఫేస్ పైన మసాజ్ చేయాలి. ఫస్ట్ ఫోర్ హెడ్ని ట్యాపింగ్ మోడ్లో మసాజ్ చేయాలి. ఆ తర్వాత ఐస్ని క్లాక్ వైజ్లో అండ్ యాంటీ క్లాక్ వైజ్లో మసాజ్ చేయాలి. తర్వాత నోస్ని, ఆ తర్వాత చీక్స్, ఆ తర్వాత అరౌండ్ మౌత్ మొత్తం మసాజ్ చేయాలి. అలా 1 బై 1 మసాజ్ చేసి మళ్ళీ రిపీట్గా ఇంకొకసారి మసాజ్ చేయాలి. ఇలా మసాజ్ చేయడం వల్ల మన ఫేస్ పైన ఉంటుండే డెడ్ స్కిన్ కానీ అండ్ ట్యాన్ కానీ అంతా పోయి ఫేస్లో కొంచెం గ్లో వస్తుంది అండ్ హైడ్రేటెడ్గా ఉంటుంది. ఫేస్ చాలా బాగుంటుంది నీట్గా. ఓకేనా అండి? ఇలా మిల్క్ అంతా అప్లై చేశాక ఒక 10 మినిట్స్ మనం అలా వదిలేసేయచ్చు. ఆ తర్వాత కావాలంటే వాష్ చేసుకోవచ్చు, లేదా టిష్యూతో అయినా వైప్ చేయొచ్చు. లేదు నాకు ఇంకా క్లెన్సింగ్ కావాలి, బాగా డీప్ క్లెన్సింగ్ కావాలి అనుకుంటే ఇది చూడండి, డీప్ క్లెన్సింగ్ మిల్క్ ఉంటుంది. పార్లర్లో ఫేషియల్స్కి వెళ్ళినప్పుడు ఫస్ట్ దీంతోటే క్లీన్ చేస్తారు. సో ఇది చాలా చక్కగా ఉంటుంది, బాగుంటుంది. సో నేను ఇందాక చెప్పింది హోమ్ మేడ్, ఇది పార్లర్లో యూస్ చేసేది అన్నమాట. దీన్ని కొంచెం తీసుకొని ఇలా ఇలా కొంచెం తీసుకొని మనం ఫేస్కి అప్లై చేయొచ్చు. ఫేస్ అంతా ఒక 5 మినిట్స్ మసాజ్ చేసేసుకొని, ఇందాక నేను మిగతా ఎలా చేశానో అలా చేసేసుకొని ఇదైనా వీక్లీ 2 టైమ్స్ చేసుకుంటే సరిపోద్ది. మిల్క్ అయితే డైలీ చేసినా ఏం కాదు. సో ఎందుకంటే అది న్యాచురల్ ప్రోడక్ట్ కాబట్టి ఏం కాదు. ఇది మాత్రం వీక్లీ 2 చేసుకుంటే ఈ టిష్యూతో ఇలా క్లీన్ ఇంక ఇలా వదిలేసేయచ్చు. అలాగే మనం హ్యాండ్స్ కూడా కొంచెం ఎక్కువ తీసేసుకొని అప్లై చేసాం. లెగ్స్ కూడా అలాగే ఇంకంత సర్క్యులర్ మూమెంట్స్ తోటే క్లీన్ చేసుకోవాలి. చాలా స్మూత్గా కొంచెం గ్లో వచ్చినట్టుగా బాగుంటుంది, సాఫ్ట్గా అలా ఉంటుంది. అంతా ఇలా సర్క్యులర్ మూమెంట్స్ అయిపోయినాక మళ్ళీ సేమ్ ఇదే టిష్యూ తోటి ఇట్లా, ఇంకా సోప్తో వాష్ చేయకూడదు, జస్ట్ అలా క్లీన్ చేసుకోవాలంతే. క్లెన్జింగ్ మిల్క్ అయితే వాటర్తో కూడా వాష్ చేయక్కర్లేదు, జస్ట్ వైప్ చేసుకుంటే చాలు. ఓకేనా? లెగ్స్ కూడా అలాగే మనం లెగ్స్కి అయితే ఒక 10 మినిట్స్ రబ్ చేసి క్లీన్ చేయొచ్చు. అప్పుడు లెగ్స్ చాలా చక్కగా ట్యాన్ అంతా పోయి, డర్ట్ అంతా పోయి నీట్గా బాగుంటాయి. ఓకేనా?